చికెన్ ఫ్రై. క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్లోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, స్పూనున్నర ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసం, 1/2 కప్పు పెరుగు వేసి ఈ మసాలాలు ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపి 1/2 కప్పు నూనె వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మసాలా కోసం ఒక ప్యాన్లోకి 4 యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, జీలకర్ర, ధనియాలు, 1 బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. 1 గంట తర్వాత చికెన్ గిన్నెని పొయ్యి మీద పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోంచి వచ్చే వాటర్తో చికెన్ కుక్ అవుతుంది. ఇలా 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ చికెన్లో వాటర్ అంతా అయిపోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి ఈ మసాలాలు చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపి చివరగా కొత్తిమీర వేసుకుని కలిపి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపేయండి. ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై రెడీ.